సింహరాశి వారు చాలా వరకు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో వాళ్ళు ఈ సంవత్సరం ఏదో ఎమ్మెల్యే అయ్యారు. దాంతో వాళ్ళు తృప్తి పడరు. అక్కడి నుంచి ఒక మినిస్టర్ అవ్వాలి, ఇంకా చీఫ్ మినిస్టర్ అవ్వాలి. అలా ప్రయత్నం అంటే వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళ జీవితం పోరాడినట్టే కనబడుతూ ఉంటది. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా అష్టమ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. చివరి నిమిషంలో ఆశించినటువంటి పార్టీ టికెట్ రాకపోవడం గానీ, చివరి ప్రయత్నంలో ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది దానివల్ల ఏంటంటే వీళ్ళు మనకి ఎంతవరకు అర్హత ఉంది, ఇది మనం సాధించగలమా లేదా అని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మాత్రం కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. లేదు మనకి సాధ్యం కాని కోసం ప్రయత్నం చేస్తే కంపల్సరీగా దాంట్లో ఫెయిల్యూర్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు అర్హత ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేస్తే మంచిది. అయితే ఎప్పుడూ ఈ సింహరాశి వారు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రాజకీయానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే మీరు ఈ సంవత్సరం ఈ అష్టమ శని ప్రభావం వలన మరీ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద ఉద్యోగాలే కాకుండా సాధారణ స్థాయి ఉద్యోగానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా ఉద్యోగ ప్రయత్నం అయితే నెరవేరే అవకాశం ఉన్నది. అది మీరు గమనించి అందులో చేరితే బాగుంటుంది. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే 31 వరకు కూడా గురువు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక మంచి పొజిషన్ అనమాట. గురువు 11వ స్థానంలో ఉన్నప్పుడు మనకి ఏ విషయంలో అయినా సరే హెల్ప్ జరుగుతూ ఉంటుంది. అంటే సంతానం సహకరిస్తూ ఉంటారు. దైవ బలం కలిసి వస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి స్నేహితులు రావడం వల్ల వాళ్ళు మనకి అన్ని విధాలా సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మే నెలాఖరులోపు ఈ రాశివారు ఏ కార్యక్రమం చేపట్టినా అది సంపూర్ణంగా సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మే 31 తర్వాత 12వ స్థానంలోకి రావడం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా శుభకార్యం నిమిత్తం గానీ, పెళ్ళిళ్ళ నిమిత్తం గానీ కొంత ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. మళ్ళా మే 31 నుంచి సంవత్సరం ఎండింగ్ దాకా రాశిలోకే గురువు ప్రవేశించడంతో కొన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టడం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు